ప్రభుత్వాలు నిర్వహించవలసిన బాధ్యత గురించి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి నేను గుర్తు చేయదలుచుకున్నా. ఈరోజు నా పర్యటనలో భాగంగా మేము అప్లికేషన్ పెట్టినప్పుడు అప్లికేషన్లో స్పష్టంగా, ఎందుకంటే ఇది అఫీషియల్ కరెస్పాండెన్స్ కాబట్టి డిస్క్లోజ్ చేయొద్దు అనుకున్నా, కానీ ఈరోజు వివరాలు ఇవ్వలేదు, అందులో అసంపూర్ణమైన వివరాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి పర్యటన దాపరికం ఉంది అనే రకంగా ఈరోజు వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించిన మా అప్లికేషన్, సిఎంఓ కార్యాలయం పెట్టిన విజ్ఞప్తి. ఇందులో పర్పస్ ఆఫ్ విజిట్, one-on-one meetings with the key stakeholders, prestigious world-class universities, leading sports institutions, investors, and potential strategic partners in USA. ఇందులో స్పష్టంగా విద్యకు సంబంధించి, క్రీడలకు సంబంధించి, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించిన పర్పస్ ఆఫ్ విజిట్ని ఈరోజు మేము తీసుకొని ముందుకు వెళ్తున్నామని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వానికి అప్లికేషన్ పెట్టడం జరిగింది. ద ఆబ్జెక్టివ్ ఈజ్ టు ప్రమోట్ తెలంగాణ యాజ్ ఏ ప్రీమియర్ ఎడ్యుకేషనల్ and sports hub and facilities collaborations and investment that can bring world-class universities, educational institutes in Telangana. స్పష్టంగా ఒక స్పష్టమైన లక్ష్యం పెట్టుకొని తెలంగాణ రైజింగ్ 2047 యొక్క ప్రణాళికను తీసుకొని ముందుకు వెళ్తున్నామని కేంద్ర ప్రభుత్వానికి, గతంలో కూడా నేను విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు, అమెరికా కూడా పర్యటనలకు వెళ్ళినప్పుడు నేను కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, ఇతర మంత్రులు విదేశాలకు వెళ్ళినప్పుడు పెట్టే ప్రొసీజర్ ఇది. క్రిస్టల్ క్లియర్గా వివరాలు అందించడం జరిగింది. వాళ్ళు ఏమన్నారు, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హ్యాస్ ఎగ్జామిన్డ్ ద ప్రపోజల్, క్లియరెన్స్ ఫ్రమ్ పొలిటికల్ యాంగిల్ ఈజ్ డిక్లైన్. లాస్ట్ టైంలో సింపుల్గా రిప్లై చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ హ్యాస్ ఎగ్జామిన్డ్ ద ప్రపోజల్, క్లియరెన్స్ ఫ్రమ్ పొలిటికల్ యాంగిల్ ఈజ్ డిక్లైన్. ఇది వాళ్ళ రిప్లై. సో రాజకీయ పరమైన నిర్ణయాలతో మేము మీ పర్యటనను తిరస్కరిస్తున్నామని చెప్పింది. వాట్ ఈస్ ద పొలిటికల్ రీజన్? ఐ వాంటెడ్ టు ఆస్క్ నరేంద్ర మోడీజీ, యూ హ్యావ్ విజిటెడ్ మెనీ కంట్రీస్. మీరు ఎన్నో దేశాలకు పర్యటనలకు వెళ్ళారు. మీరు కాదు, మీకు సంబంధించిన రాష్ట్రం నుంచి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆగస్టు 17 నుంచి 24 వరకు ఈ నెలలోనే యుఎస్, కెనడాలో 8 రోజుల విదేశీ పర్యటనలకు వెళ్ళాడు. దేనికోసమో వైబ్రెంట్ గుజరాత్ 2047 అనే పాలసీ డాక్యుమెంట్ ప్రమోట్ చేయడానికి, రోడ్ షోలు చేయడానికి గుజరాత్ ముఖ్యమంత్రికి మీరు అనుమతి ఇచ్చారు. నరేంద్ర మోడీ గారి స్వరాష్ట్రమైన గుజరాత్ ముఖ్యమంత్రికి వైబ్రెంట్ గుజరాత్ 2047 పెట్టుబడులను ఆకర్షించడానికి మీరు అనుమతిస్తారు. అతను కెనడా, అమెరికా లాంటి దేశాలలో పర్యటిస్తాడు, పెట్టుబడులు పెట్టే వాళ్ళతో కలుస్తాడు, మాట్లాడతాడు, గుజరాత్లో పెట్టుబడులు పెట్టమని ఆహ్వానిస్తాడు. అదే తెలంగాణలో తెలంగాణ రైజింగ్ 2047 పాలసీలో భాగంగా ఎడ్యుకేషన్, స్పోర్ట్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, వీటి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి పర్యటన చేస్తా అంటే అమెరికా పర్యటనను తిరస్కరిస్తారు. నేను ఒక ప్రశ్న సూటిగా కేంద్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాను. నిజంగా నా విదేశీ పర్యటనలో విషయం లేదు, లేకపోతే విషయాలు మీకు అందించలేదంటే ఇంగ్లాండ్కి అనుమతి ఎందుకు ఇచ్చిండ్రు? త్రూ అవర్ సిస్టమ్. No, till now we don't have any appointment. If there is any appointment, I have given my detailed program to media also. I have mentioned everything. My purpose of visit is Telangana road show to attract. I have given categorical information. Why you people are speculating something from outside? Investment and technology promotion. This is the visit of details. Application, I have given all the details. If you want, I can read out again what I have mentioned in this column. This is official document. They have told simply, clearance from political angle is declined. It's a simple political reason.
just now I came to know that you people have created all these media, social media. Everyone is speculating something. Officially, I have mentioned this is my program. This is my travel program. I have mentioned everything in this column.